రాజమండ్రి బైపాస్ రోడ్ నందమూరి బస్ షెల్టర్ వద్ద హిందూపురం ఎమ్మెల్యే ప్రముఖ సినీ నటులు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సినీ హీరోగా ప్రేక్షకులను అలరిస్తున్న నందమూరి బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ప్రజా ప్రతినిధిగాను ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కొనియాడారు. తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ నిధులతో పునర్నిర్మించిన బైపాస్ రోడ్లోని నందమూరి బస్ షెల్టర్ను హిందూపురం ఎమ్మెల్యే ప్రముఖ సినీ నటులు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ఆయన టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, కాశీ నవీన్ కుమార్, బుడ్డిగ రాధ తదితర పార్టీ నాయకులు బాలకృష్ణ అభిమానులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ గూడా మాజీ చైర్మన్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ సూచన మేరకు ఈ బస్ షెల్టర్ను తీర్చిదిద్దామని చెప్పారు. స్థానిక 6వ వార్డుకు చెందిన టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు పర్యవేక్షణలో బాగు చేయించినట్లు ఆయన తెలిపారు. బాలకృష్ణ నటుడిగా ఎన్నో విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారని, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని కొనియాడారు. మరోవైపు హిందూపురం శాసనసభ్యునిగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. అఖండ 2 టీజర్ ఇండస్ట్రీని షేక్ చేస్తోందని, బాలయ్య బాబు నటన నెక్స్ట్ లెవెల్లో ఉందని ఆయన చెప్పారు. అఖండ 1 పెద్ద హిట్ అయిందని, అఖండ 2 అంతకు మించి ఉంటుందని టీజర్ ద్వారా శాంపిల్ చూపించారని ఆయన అన్నారు. బాలకృష్ణ భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి సినిమాల్లో నటించి అలరించాలని, ప్రజలకు సేవా కార్యక్రమాల ద్వారా మరింత సేవ చేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో గతంలో బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ ఈ యొక్క బస్ షెల్టర్ని మెయింటైన్ చేసేవారు. ప్రజల యొక్క అవసరాలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దారు. క్రమేణా ఇబ్బందికర పరిస్థితులు ఉండడం, మరి మాజీ గుడా చైర్మన్ సీనియర్ నాయకులు గన్నికృష్ణ గారు ఫోన్ చేసి ఇది బాలయ్య బాబు ఫ్యాన్స్ దీన్ని మరమ్మతులు చేయమంటా ఉన్నారు, ప్రజలకి మళ్ళీ ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దమని అడుగుతూ ఉన్నారు, చేయించాలమ్మా అని అడిగినప్పుడు భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇక్కడ ఉన్న కార్యక్రమం అంతా కూడా సరిచేసి స్థానికంగా ఎవరైతే ఉన్నారో పెద్దలు మజ్జి రాంబాబు గారు అలాగే అందరూ కూడా పర్యవేక్షించి ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. మరి ఈ రోజున బాలయ్య బాబు గారి పుట్టినరోజును పురస్కరించుకొని ఈ యొక్క బస్ షెల్టర్ని పునఃప్రారంభించుకోవడం జరిగింది. ఓ పక్కన బస్ షెల్టర్లో ఉండడం ఇక్కడ ఎలా ఆనందం అయితే, మరో పక్కన అఖండ 2 ట్రేజర్ షేక్ చేస్తూ ఉంది ఇండస్ట్రీ. నా ట్రేజర్ కూడా చాలా ఎక్స్ట్రీమ్స్లో ఉన్నాయి. బాలయ్య బాబు గారి యొక్క నటన నెక్స్ట్ లెవెల్ కనబడతా ఉంది. అఖండే బ్లాక్ బస్టర్ అంటే మరి 2 చూస్తూ ఉంటే ఇంకా అర్థం కాని పరిస్థితి. చాలా బాగుంది. మా నటసింహం బాలయ్య బాబు గారి ఒక టీజర్ చూసిన తర్వాత ఇది శాంపిల్ మూవీ ఏ విధంగా ఉంటుంది అన్నది ఎవరు ఊహకలు వాళ్ళకి ఇమాజినేషన్స్కి వదిలేస్తూ ఉన్నాం. ఏదేమైనా ఒక ఆనందం. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు బసవతారకం ద్వారా కానివ్వండి, ఒక పక్కన ప్రజాప్రతినిధిగా ఆయన ఒక ప్రజలకి అందిస్తున్న సేవలు కానివ్వండి, మరో పక్కన సినీ రంగంలో ఆయన అలరిస్తున్న విధానం కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా ఆయన ఒక బెంచ్ మార్క్ తోటి ముందుకెళ్తా ఉన్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని మంచి మూవీస్ చేసి అలాగే మరింత ప్రజాసేవ చేస్తూ ఎంతోమందికి వైద్యపరంగా కూడా సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరంగా కోరుకుంటా ఉన్నాం.